హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో డిగ్రీ కాలేజ్లో మరి లెక్చరర్ గా పనిచేయడానికి అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం కోరుతోంది. మరి డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేయాలనుకునేటటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. Government of Andhra Pradesh, Department for the Welfare of Differently Abled, Transgender and Senior Citizens. Recruitment notification. Engagement of lecturers and sign language interpreters on contract and outsourcing basis. Applications are invited from eligible candidates for engagement of lecturers on contract basis and sign language interpreters on outsourcing basis. మరి డిగ్రీ లెక్చరర్ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ లోను, సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అనే పోస్టులు అవుట్ సోర్సింగ్ బేసిస్ లోను మరి భర్తీ చేయబోతున్నారు. అది కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ అట్ వెద్దులపల్లి బాపట్ల ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. GOMS number 16, Department for Women, Children, Differently Abled and Senior Citizens. The government have accorded permission for the establishment of the government degree college for hearing impaired at Bapatla with BCom Computer Applications major and an Artificial Intelligence certificate course with an intake of 30 students. The government order provides for 7 teaching posts on contract basis, comprising 6 teaching posts for BCom Computers and 1 teaching post for Artificial Intelligence and 3 sign language interpreter posts on outsourcing basis. మొత్తం మనకి ఇక్కడ పోస్ట్ అని చూస్తున్నాం. మొత్తం 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మరి ఈ 10 పోస్టుల్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సంబంధించిన లెక్చరర్ పోస్టులు 2 ఉంటే అవి కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. తర్వాత అకౌంటింగ్ లేదా టాక్సేషన్ కి సంబంధించి లెక్చరర్ పోస్టు 1 కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీ చేస్తున్నారు. తర్వాత కామర్స్ లెక్చరర్ కు సంబంధించి 1 పోస్టు, తెలుగు లెక్చరర్ కు సంబంధించి 1 పోస్టు, ఇంగ్లీష్ లెక్చరర్ కు సంబంధించి 1 పోస్టు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి 1 పోస్టు. మొత్తం ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో భర్తీ చేస్తూ ఉంటే సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ 3 పోస్టులు ఉన్నాయి. అవి అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తూ ఉన్నారు. మరి లెక్చరర్ పోస్ట్ కి ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి 61,960 రూపాయలు నెల వేతనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే డిగ్రీ లెక్చరర్ యొక్క బేసిక్ అనేది 61,960. దాన్ని మరి వీరికి జీతంగా ప్రతి నెల కన్సాలిడేటెడ్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద వారికి అయితే 35,000 రూపాయలు నెల జీతంగా ఇవ్వడం జరుగుతుంది ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వారు. మరెందుకు ఆలస్యం, మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మిగిలిన వివరాలు చూస్తే ప్లేస్ ఆఫ్ వర్క్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ హియరింగ్ ఇంపైర్డ్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాల్సి ఉంటుంది. మరి ఎన్ని రోజులకు తీసుకుంటున్నారు అంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంగేజ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27 సబ్జెక్ట్ టు ద కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్. The engagement shall not confer any right on the selected candidate for regular appointment or continuation beyond the period for which the engagement is made. అంటే 2026-27 అనే అకాడమిక్ ఇయర్ కు అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నప్పటికీ మరి గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాల ప్రకారం కంటిన్యూ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఏ పోస్ట్ కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? లెక్చరర్ కంప్యూటర్ అప్లికేషన్స్, లెక్చరర్ అకౌంటింగ్ ఆర్ టాక్సేషన్, లెక్చరర్ కామర్స్, తెలుగు లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరర్, వీటన్నిటికీ కూడా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం గుడ్ ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫ్ బి ఇన్ ద 7-point scale with letter grades O, A, B, C at the master's degree level should have passed NET National Eligibility Test or SET AP SET. అంటే మరి పీజీతో పాటు నెట్ గాని సెట్ గాని అయిపోయినటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి పర్సెంటేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ పర్సెంటేజెస్ 55 to 50% అనేవి ఉండాలి. ఒకవేళ SC ST అయితే 5% వరకు మరి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మామూలుగా అయితే 55% ఉండాలి. ఇక PhD ఏ రిలాక్సేషన్ ఆఫ్ 5% మార్క్స్ మే బి ప్రొవైడెడ్ ఆఫ్ టు ద PhD డిగ్రీ హోల్డర్స్ who have passed their master's degree prior to 1991 కన్నా ముందు పాస్ అయినటువంటి వారికి, PhD పాస్ అయినటువంటి వారికి 5% రిలాక్సేషన్ ఉంటుంది. ఇక నెట్ ఆర్ స్లెట్ షెల్ రిమైన్ ద కంపల్సరీ రిక్వైర్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ లెక్చరర్. కాబట్టి PhD గాని నెట్ గాని సెట్ గాని ఉంటూ పీజీ చేసినటువంటి వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
The candidate who applied for the post of lecturers in Telugu, English, Commerce should have passed diploma in Indian Sign Language Interpreter or BEd in Special Education in HI or DEd in Special Education in HI along with valid RCI registration. ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. మరి ఎవరైతే ఈ పోస్ట్ కు అప్లై చేస్తున్నారో అంటే కామర్స్, తెలుగు, ఇంగ్లీష్ కు సంబంధించి ఎవరైతే మరి సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ గా అప్లై చేస్తున్నారో అటువంటి వారు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి డిప్లొమా ఇన్ సైన్ లాంగ్వేజ్ ఇవి క్వాలిఫై అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆర్సీఐ రిజిస్ట్రేషన్ వల్ల అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ లెక్చరర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాకల్టీ వారైతే మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్సి గానీ, ఎంటెక్ గానీ, ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గానీ 55% మార్కులతో పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు నెట్ గానీ, సెట్ గానీ, పిహెచ్డి గానీ ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెక్చరర్ కు. ఇక నెక్స్ట్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ చూస్తే డిగ్రీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. లేదా బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్, ఆర్సీఐ రిజిస్ట్రేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ ఫర్ డెఫ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బాగా గమనించి మరి మీకు ఒకవేళ అర్హత ఉండి ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మరి జూలై 1, 2026 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వారికి అయితే 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ వారికి అయితే మరో 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక రిజర్వేషన్ షెల్ బి ఫాలోడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆర్డర్స్ ఆర్ రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ద క్యాండిడేట్ షెల్ బి సెలెక్టెడ్ డ్యూలీ కాన్స్టిట్యూటెడ్ సెలెక్షన్ కమిటీ యాజ్ పర్ ద government orders. The selection process shall consist scrutiny of applications and eligibility, verification of educational and other qualification, shortlisting wherever required, interview or skill assessment or demonstration wherever prescribed, preparation of merit list, verification of original certificates and issue of engagement orders to the selected candidates అంటూ మరి సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ఫస్ట్ అప్లికేషన్స్ ని తీసుకుని స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేసి అవసరమైతే ఇంటర్వ్యూ గానీ, డెమాన్స్ట్రేషన్ అంటే డెమో ఇవ్వడం గానీ, స్కిల్ అసెస్మెంట్ గానీ ఇచ్చి దాని బేస్డ్ గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేసి మరి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూస్తే ఆన్లైన్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ లో వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ కు మరి ఏవైతే ఇక్కడ ఎన్క్లోజ్ చేయాలని చెప్పారో అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తూ గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా మరి సర్టిఫై చేస్తూ మరి పంపించాల్సిన అవసరం ఉంటుంది. మరి డాక్యుమెంట్స్ చూస్తూ ఉన్నాం. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, సైన్ లాంగ్వేజ్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఆ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి ఉంటే దాని సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేచర్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మరి దానికి ఎన్క్లోజ్ చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏవైతే ఇందులో పేర్కొన్నారో ఆ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ కూడా ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ కట్ గా చదువుకోండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏంటి, కాలేజ్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత వీటికి సంబంధించిన అర్హత, ఆసక్తి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి మనం ఈ వెబ్సైట్ ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో చూస్తూ ఉన్నాం ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటూ ఇక్కడ మనకు కనిపిస్తుంది. వెల్కమ్ టు అవర్ వెబ్సైట్ అని, విజన్ అండ్ మిషన్ అని కూడా ఇక్కడ కనిపిస్తుంది వెబ్సైట్ మొత్తం. మరి ఈ వెబ్సైట్ లో మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మరి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఆఫ్ లెక్చరర్స్ అండ్ సైన్ లాంగ్వేజ్ అంటూ నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. మరి ఈ వెబ్సైట్ లో మీరు దరఖాస్తు చేసుకొని మరి ఆఫ్లైన్ లో పోస్టల్ ద్వారా పంపించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయం మనకి నోటిఫికేషన్ ద్వారా అర్థమవుతుంది. ఇది డిగ్రీ కాలేజ్ లో మరి 10 లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.